ఇప్పుడు మీ అమ్మగారికి, మా అమ్మగారికి, నాన్నగారికి, మీ అమ్మగారి నాన్నగారికి పిల్లల పెంచమని ఎవరు చెప్పలేదండి. కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అంటే వాళ్ళ తల్లిదండ్రులకి మనం కొద్దిగా ఇవ్వాలి సార్. అంటే పిల్లల్ని పెంచే విధానం ఏంటనేది. ఎందుకంటే పాపం వాళ్ళ పిల్లలకి సెల్ ఫోన్లు వచ్చేసినాయి, రకరకాల ఇదనమాట. ఇప్పుడు వెహికల్స్ కానీ, పొల్యూషన్, ఈ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పిల్లల చదువుల మీద టార్గెట్లు వచ్చేసినాయి. పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు మంచి సూచన ఇవ్వండి సార్. ఫస్ట్ మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తూ ఉంటారా అని చూసుకోవాలి. ప్రేమ అంటే ఉత్త కనేసేదే ప్రేమ కాదు కదా. అవునండి. వాళ్ళకి టైం ఇస్తానమా, వాళ్ళ కళ్ళు బిట్టి కళ్ళు చూస్తానమా, వాళ్ళతో ఏనుగాట గుర్రమాట ఆడతానమా, వాళ్ళ బర్త్డేకి వాళ్ళని కొండకి వాళ్ళకి నాకు ఇష్టమైన ఫ్రెండ్స్ని పిలుచుకొచ్చి వాళ్ళతో ఆడిస్తానమా, ఇది కావాల్సింది వాళ్ళకి. మనం అన్ఫార్చునేట్లీ వాళ్ళ బర్త్డే పెద్దగా చేసి అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మనం బర్త్డే చేసేది ఎందుకంటే జనాలందరికీ చూపించి పెద్ద హోటల్లో చేసినాడబ్బా, 10 లక్షలు ఖర్చు పెట్టినాడు, 1000 మందిని పిలిచినాడు అనే దానికి చేస్తాం. కానీ ఆ అబ్బాయి వాడికేమి ఇష్టమయ్యేది కాదు. అది వాడి ఫ్రెండ్స్ని పిలుచుకొని అడవిలోకి పోయి ఆ పక్షిని చూపించి, ఆ తొండాకుని చూపించి, ఏదైనా పాముని చూపించి, ఆ పక్షిని ఆ పాము పొరం చూపించి, వాళ్ళకందరికీ ఆ ఫ్రూట్స్ కోసి పెట్టి, ఆ పల్లీలో చిక్కీలో న్యాచురల్ ఫ్రూట్స్ చెప్తారు. ఏదేమి న్యాచురల్ రా, చూడు అడివి పొట్టిది చెదులు ఇవి ఏదో చెప్తా, సైన్స్ని చెప్తా, ఆడ నీళ్లు దాగిపించి అట్లా చేస్తే అది వాడు లైక్ చేసేది. వాడికి 1,00,000 రూపాయలు డ్రెస్ వేసి అమ్మ గుచ్చుకుంటుందంటే నోరు మూసుకొని కొట్టి వాడిని గుచ్చుకుంటుంటే ఏడుస్తుంటారు. ఏడు నోరు మూసుకొని అది చేసి వాడి నోట్లో తూరి తిరు ఫోటో వస్తుంది ఏడ్సద్దు అంటే వాడు ఏంది రాదు నాయన ఏం చేస్తాడు, ఎక్కడుంది లవ్. సో అట్లా వాళ్ళకి మీ పిల్లలకి ఎట్లా అంటాలా, ఎప్పుడు తల అంటాలా, ఎప్పుడు ఆంగం పెట్టాలా, ఎట్లా బోర్లు ఇచ్చి ఎట్లా సున్నిపిండితో స్నానం చేయించాలా, స్కిన్ ఏంది, వటపత్ర సాయికి వరహాలాలి ఆ స్వాతిమిత్రుల పాటలాగా లవ్వింగ్తో ఉంటే ఇవి నేర్పించాలండి. యా పులి, యా సీతాకోక చిలుక, యా పక్షికి ఎవరు చెప్పించినారు? దే లవ్ ఇట్ కంప్లీట్లీ. మనం ఈ బిజీ లైఫ్లో వాటితో స్పెండ్ చేయడం దట్ ఈస్ వెరీ డేంజరస్. ఆ లవ్ ఉంటే జాబ్ వదిలేస్తావు మీ పిల్లల కోసమని ఇద్దరిలో ఒక జాబ్ నిలిపేసి వారు కంటిన్యూగా వాళ్ళతో సైకిల్ దొక్కిచ్చి నవ్వి ఎగిరి ఫ్రెండ్స్ లాగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి వాళ్ళ ఫ్రెండ్స్లో నువ్వు కూడా ఫ్రెండ్ అయిపోయి నువ్వు కూడా ఏనుగాట గుర్రమాట ఇచ్చి వాళ్ళకి అన్నీ తీసి వాళ్ళతోనే అవన్నీ కోపించి ఫ్రూట్ కటింగ్ డే పెట్టి వాళ్ళ బర్త్డేని ఫ్రూట్స్ కటింగ్ డే పెట్టాలైనా కేక్ కటింగ్ కాదు. వాడెవడో చేసిన నెత్తికి కేక్ పూసుకున్నాడు అవన్నీ కాదు. సో ఫ్రూట్స్ అంటే రైతులు డబ్బులు వస్తాయి, పొలాలకు మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది. చూడు ఇది దీంట్లో ఈ విటమిన్ ఉంటుంది, ఈ మినరల్స్ ఉంటాయి, ఇవన్నిటితో నీకు డిహైడ్రేషన్ ఉండదు. అది ఆ సైన్స్ను నేచర్ని ఆ వ్యవసాయాన్ని ప్రకృతిని కలిపి చెప్తా వాడి ఆరోగ్యం గురించి చెప్పేది మనము మొదటి నుంచి చేయాలి. మా తెలుగు టీచర్లందరూ అదే చెప్పేవాడు, విద్యా బుద్ధి చెప్పేవాడు. ప్రతి ఒక్క దానికి ఒక సామెత ఉండేది, విద్య ఉండేది, బుద్ధి ఉండేది. విద్యాబుద్ధులు చెప్పించమనే స్కూల్కి పంపించేవాడు. ఇప్పుడు బుద్ధి అవసరం లేదు మా వాడికి, విద్య చాలు అని చెప్తా ఉంటే పేరెంట్స్. సండే కూడా సండే వాళ్ళందరూ పెట్టుకుంటారు, మీరు ఎందుకు పెట్టుకున్నారు సండే మా వాడికి? వాడు సండే ఏదో పాపం అబ్బా ఈ రోజున తప్పించుకున్నామరా స్వామి చదువు, ఏదో మా ఫ్రెండ్స్ ఆడుకోవచ్చు అని అంటే అప్పుడు లేకుండా చేస్తే ఎట్లా ఇంకా పెంచే విధానము మీ అవ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటావు, మీ తాత దగ్గర నుంచి ఫస్ట్ నీవు వాళ్ళకి టైం ఇస్తాడమని చూసుకోవాలి కదా. మంచిగా వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలా, ఏ సీజన్లో ఏ ఫుడ్ పెట్టాలా, ఎట్ట రెడీ చేసి వండి పప్పు వేసి మునగాకు గుజ్జు తీసి కలిపి పప్పు దాంట్లో కలిపి అన్ని రకాలు అలాగే నేర్పించారు వాళ్ళకి. ఎవరికన్నా వాళ్ళమ్మ చేసింది వాళ్ళు చేసింది చేస్తారు. ఈ సీజన్ వచ్చింది, ఈ సీజన్లో చేయకూడదు చెప్పినారు, చేసుకున్నారు. ఆ ఫుడ్ పెడితే న్యాచురల్గా బ్యాలన్స్డ్ ఫుడ్ ఉండి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వెరీ సింపుల్. ఇప్పుడు అవన్నీ ఎట్లా నేర్పించేది పిల్లలకి? జీవించే విధానమే జీవన విధానం. అది మనం చెప్పేది ఏంటి? నువ్వు అటు ఇట్లా పండు పెట్టు, బోర్లు పెట్టు, పెట్టుకో, నీళ్ళు పెట్టు, చూడు, నేర్చుకో, చెయ్యి, చూడు, అర్థం చేసుకో, చెయ్యి. 3 చేయాలా. జిడ్డు చెప్తారు, వినేది, అర్థం చేసుకునేది, ఆచరించేది 3 ఒకటే కాదరా నాయన. ఓకే, వినేది, అర్థం చేసుకునేది, ఆచరించేది అట్టే టైం జరగాలి. అదే ఇప్పుడు నేను మాట్లాడుతానంటే పూర్తిగా మాట్లాడుతూ ఉండా,
మీరు అర్థం చేసుకుంటారా లేదా, ఎంత అర్థమవుతా ఉంది అని అనుకోవడం నేను పూర్తిగా మాట్లాడుతూ ఉన్నా. ఎవరు ఏదైనా చేయాలంటే ఏదైనా నువ్వు నమ్మినావు రాయిజావా తాగితే అసిడిటీ పోతుంది, కాల్షియం వస్తుంది, బెల్లంలో మినరల్స్ ఉంటాయి అన్నామనుకోండి, అది విన్నావు, అర్థం చేసుకున్నావు, ఆచరించేయాలి అంతే. అది విన్నాక అర్థం చేసుకున్నారు, మళ్ళీ గూగుల్ చేసి రాగిజావా ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, కెన్ వి డ్రింక్ రాగిజావా అనుకుంటావు అనుకో, నీకు అర్థం కాలేదని అర్థం. ఓకే, దాంట్లో నీకు రాగిజావా తాగకూడదు అని ఉంది అనుకో, షల్ వి యూజ్ ఆర్ నాట్ రాగిజావా, ఈజ్ రాగిజావా డేంజరస్ అని కొట్టావు అనుకో, గూగుల్లో మంది చెప్తుంది రాగులు దీనికి మంచిది కాదు, వాళ్ళకి మంచిది, ఎవడికో మంచిది కాదేమో, నీకు మంచిది కాదు, నీ ఎక్స్పీరియన్స్ ఏంది రా నాయన, నీ ఎక్స్పీరియన్స్ కాదు కదా, అది ఎవరో ఎక్స్పీరియన్స్ నిజంగానే అనుకుంటే కూడా. సో ఆచరించేది ఇంత చేసినాక ఈ ఆలోచించి బయటపడి మళ్ళీ ఆచరించాలా. ఆచరించేదేమి, రాగులు తీసుకోవాలా, పిండి పట్టించుకోవాలా, బయట రాగి పిండి కొనకూడదు, దాంట్లో ఏదో కలిపేసి తింటారు. రాగి పిండి తీసుకొచ్చి పొద్దునే లేచి దాన్ని జాబు చేసి చల్లగా చేసి తాగాల, ఇంత పని కదా. సో ఎప్పటికయ్యేది కాబట్టి వినేది అర్థం అట్ ఏ టైం అటు జరిగిపోవాలి, అప్పుడే పని అవుతుంది. చేసినాక మీకు రాగిజావ పర్లేదు అనుకో, వారం తాగిన తర్వాత వదిలేయి, నచ్చిందనుకో చెయ్యి.